హాయ్ హలో నమస్తే గాయ్స్. ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. రాఖీ పండగ రోజు మన అక్క కానీ చెల్లె కానీ వచ్చి మనకు రాఖీ కట్టిపోవడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అయితే దీంట్లో ట్విస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీ చెల్లెళ్ళ కోసం ఎలాగైతే వెయిట్ చేస్తారో రాఖీ కట్టడానికి వస్తుందని చెప్పి, అవతల వాళ్ళ అన్నదమ్ములు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా టైంకి తీసుకెళ్ళి కట్టించుకొని తీసుకొని రండి. సంవత్సరానికి ఒకసారి కలిసే అనుబంధం, అంటే మాట్లాడుకోవటాలు లేకున్నా కలిసేది ఈ రాఖీ పండగకి మాత్రమే. ఈ రాఖీ పండగకి కలవకపోతే వాళ్ళు బహుశా కలవలేకపోవచ్చు. కాబట్టి ఈ రాఖీ పండుగకు కలిసిరంటే మళ్ళీ రాఖీ పండుగ దాకా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దీన్ని అర్థం చేసుకొని మీ చెల్లెళ్ళను ఎలాగైతే రాఖీలు కట్టడానికి వస్తురని వెయిట్ చేస్తున్నారో చెల్లెళ్ళు అక్కలు, మీ భార్యలకు ఉన్నటువంటి అన్న తమ్ముళ్ళ కోసం వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తారు. వాళ్ళని కూడా ఇన్ టైంలో తీసుకెళ్ళి రాఖీలు తీసుకొని రండి. సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. వీరైతే మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఉంటాను మరి.